నమస్తే, వెల్కమ్ టు YLR న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్. ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజల తాగునీటి సమస్యను తీరుస్తున్న ఎమ్మెల్యే మదన్ మోహన్. తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపిన వెంకటాపూర్ ప్రజలు. ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు. హాజరైన మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా. ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో విషాదం. డెంగ్యూతో ఆసుపత్రిలో చేరి 15 రోజులుగా చికిత్స పొందుతూ మృతి చెందిన బాలుడు. ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్ గ్రామ ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న విషయం ఎమ్మెల్యే మదన్ మోహన్ దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించి గ్రామంలో బోరు వేసి మోటార్ బిగించి ప్రజల యొక్క తాగునీటి సమస్యను తీర్చడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన ఎమ్మెల్యే మదన్ మోహన్ కి వెంకటాపూర్ గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. సీత గౌరవ ఎమ్మెల్యే గారు సారు గారు మాకు తాగడానికి నీళ్లు లేకపోవడం వల్ల మేము చెప్పుకోవడం వల్ల మాకు బోర్ వేయించి మోటార్ ఇప్పించి నీళ్ళకు మంచి సౌకర్యం ఇప్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్న ఎమ్మెల్యే గారు సారు గారికి. ఇదే విధంగా మాకు ఎల్లప్పుడూ మేము కూడా ఆ ఎమ్మెల్యే గారు సార్కు మేము రుణపడి ఉంటాం అని కోరుతున్నాం. గౌరవనీయ గారు మా ఊళ్ళో నీటి సమస్య ఉండడం వల్ల ఎమ్మెల్యే గారు తీసుకెళ్ళడం వలన వెంబటిని స్పందించి విలేజ్లో నీటి సమస్య బాగా ఉండడం వల్ల వెంబటిని స్పందించి బోర్బండి పంపించి బోరేయించి మరి మోటార్ వెంబటిని మోటార్ పంపించడం జరిగింది. ఆయన ఎంత నిండు మనసు అయితే ఉందో అంత నిండుగా నీళ్లు పడడం జరిగింది. ఇలా నీళ్ళు వేసి ఊరుకు నీటి సౌకర్యాన్ని కల్పించినందుకు మదన్ మోహన్ గారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని కోరుతున్నాను. నువ్వే చెప్పి రోజు ఈ ఎండాకాలంలోని మా ఊరికి నీళ్ళ ఇబ్బంది చాలా ఉండే. దాన్ని బట్టి మదనన్నకు పోయి కలవడం జరిగింది. కలిసి మా ఊరి వాటర్ ప్రాబ్లం గురించి చెప్పగానే మదనన్న ఇమీడియట్గా స్పందించి ఈ నీరు తీసామని చెప్పేసి వెంటనే బోర్వెల్ పంపించిండు. నీళ్ళు పడ్డాయని చెప్పగానే మళ్ళీ వెంటనే జెట్ పంపు కూడా ఇప్పించిండు. మా కోసం ఇంత ఇళ్ళ కష్టపడుతున్న మదనన్నకు ఎప్పుడు రుణపడి ఉంటామని కోరుతున్నాను. ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ సేవలను కొనియాడారు. రాజీవ్ గాంధీ హయాంలోనే టెక్నాలజీకి పునాది రాయి పడిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా మరియు యూత్ కాంగ్రెస్ మండల మరియు పట్టణ అధ్యక్షులు సంతోష్ నాయక్, సిద్దిరాములు, అలాగే NSUA మండల అధ్యక్షుడు నాగం శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సజ్జత్ శంకర్, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తీవ్రమైన డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి బాలుడు మృత్యుతో పోరాడి ఓడిపోయాడు. అభంశుభం తెలియని ఆ బాలుడికి 100 ఏళ్లు నిండిపోయాయి. ఆసుపత్రిలో చేరి తిరిగి వస్తాడు అనుకున్న ఆ తల్లిదండ్రులకు కన్నీటి శోకాన్ని మిగిల్చి కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఈ హృదయ విదారక ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో చోటు చేసుకుంది. పట్టణ కేంద్రానికి చెందిన పద్మ, కృష్ణలు నిరుపేద కుటుంబానికి చెందినవారు. కృష్ణ మున్సిపల్ కార్యాలయం పరిధిలో వాటర్ మ్యాన్ లేబర్గా పనిచేస్తూ ఉండగా పద్మ బీడలు చుడుతూ ఇంటిని నెట్టుకొస్తున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని ఆ కుటుంబంలో డెంగ్యూ రూపంలో మృత్యు వెంటాడింది. కృష్ణ, పద్మలకు 2వ సంతానమైన బాలుడు ప్రాణాంతకమైన డెంగ్యూ బారిన పడ్డాడు. స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో చికిత్స చేయించినా లాభం లేకుండా పోయింది.
ఆరోగ్యం విషమించడంతో జిల్లా కేంద్రమైన కామారెడ్డికి అక్కడి నుంచి హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. కిమ్స్ హాస్పిటల్లో 15 రోజులుగా చికిత్స తీసుకుంటున్న మణిదీప్ మృత్యుతో పోరాడి ప్రాణాలు వదిలాడు. తన కొడుకు కోసం ఎంత ఖర్చైనా పర్వాలేదు అని నిరుపేద కుటుంబం సుమారుగా 20 లక్షల వరకు అప్పు చేసి మరీ చికిత్స చేయించినా ప్రయోజనం లేకుండా పోయింది. గాంధారి మండల తిప్పారం గ్రామానికి చెందిన సాయిలు అనారోగ్యంతో బాధపడుతూ ఆపరేషన్ చేయవలసిందని చెప్పగానే వాళ్ళ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున గ్రామ కాంగ్రెస్ నాయకులకు సంప్రదించగా వెంటనే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ విషయం చెప్పడంతో ఎమ్మెల్యే వెంటనే స్పందించి నిమ్స్ హాస్పిటల్ డాక్టర్తో మాట్లాడి సాయిల్కి ప్రభుత్వం తరఫు నుండి చికిత్స నిమిత్తం 1,10,000 రూపాయలు ఎల్ఓసి ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే మదన్ మోహన్కి సాయిలు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. డెంగ్యూ వ్యాధితో బాధపడుతూ మృతి చెందిన బాధిత కుటుంబానికి PLTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు కె నాగేష్ 5,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన మున్సిపల్ కార్యాలయంలో వాటర్ మ్యాన్గా పనిచేస్తున్న కృష్ణ కొడుకు మణిదీప్ డెంగ్యూ వ్యాధితో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉండగా తమ వంతుగా 5,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించినట్లు వారు తెలిపారు. ఎల్లారెడ్డి మండలాన్ని సందర్శించిన DRDO ఆఫీసులో మండలంలోని అందరూ పంచాయతీ కార్యదర్శులకు ఫీల్డ్ అసిస్టెంట్లకు సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా లేబర్ టర్న్అవుట్స్, యావరేజ్ వేస్, ఫామ్ ఫౌండ్, కమ్యూనిటీ ఫిష్ పాండ్స్, హార్టికల్చర్ ప్లాంటేషన్లో భాగంగా 100 ఎకరాలు గుర్తించాలని, నర్సరీలో ఉపయోగకరమైన మొక్కలు పెంచాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ, ఉపాధి హామీ APO, టీఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఈ విధంగా APM, CCలు, COలు ఉన్నారు. సీనియర్ పాత్రికేయులు రమేష్పై జరిగిన దాడిని NUJ తీవ్రంగా ఖండిస్తోందని వి రాజేందర్ నాథ్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సీనియర్ పాత్రికేయులు రమేష్పై జరిగిన దాడిని ఖండిస్తున్నామన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన CIపై పోలీస్ శాఖ విచారణ జరిపించి తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తోంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ శాఖ, ఎన్నికల సంఘం పటిష్టమైన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఎన్నికలు కూడా అమల్లో ఉన్న సమయంలో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఎన్నికల సంఘం సైతం ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. సమస్యలపై కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని గన్ పార్క్ వద్ద BJYM నాయకుల నిరసన, నెలకొన్న ఉద్రిక్తత. ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 రోజుల్లో నిరుద్యోగులకి 4,000 పదాల నిరుద్యోగ వృత్తి ఇస్తా ఉన్నారు. దేశాధినేత వచ్చి ప్రియాంక గాంధీ వచ్చి ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చేళ్ళింది, కానీ వాళ్ళు ఇక్కడ వెళ్ళలేదు. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ హెచ్చరిక చేస్తున్నాం. నిరుద్యోగులకు వెంటనే నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి, జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి. ఉద్యోగ అవకాశాలు కల్పించకపోతే BJYM తరఫున ఇదే హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఈసారి అరెస్టులు ఉండవు, డైరెక్ట్ గా అసెంబ్లీ ముట్టడం జరుగుతుందని కూడా హెచ్చరిస్తాను. భారతదేశ మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ చిరస్మరణీయుడని తాండూరు కాంగ్రెస్ నాయకులు అన్నారు. మంగళవారం తాండూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో RBL CEO పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలతో కలిసి రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా సీనియర్ నాయకులు అబ్దుల్ రౌఫ్, P. బస్వరాజ్, మాజీ DPC సభ్యులు పట్లోల నరసింహులు, మాజీ ఫ్లోర్ లీడర్ లింగతల్లి రవికుమార్, మాజీ కౌన్సిలర్ జుబేర్ లాలా శ్రీనివాస్ తదితరులు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దేశాభివృద్ధి కోసం రాజీవ్ గాంధీ ఎనలేని సేవలందించారని కొనియాడారు. పేదల కోసం చేసిన సేవలకు ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడిగా నిలిచిపోయారని అన్నారు. రాజీవ్ గాంధీ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి
వర్ధంతి సందర్భంగా పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యం లోపల ఈరోజు వారికి ఘనంగా నివాళులర్పించడానికి ఇక్కడికి ఇచ్చేసిన కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా నాయకులందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాం. దేశం కోసం గాంధీ కుటుంబం ప్రాణాలు అర్పించింది. పైనుంచి తీసుకొని ఇందిరాగాంధీ గారు దేశం గురించి ప్రాణాలు అర్పించడం జరిగింది. రాజీవ్ గాంధీ గారు కూడా ప్రాణాలు అర్పించడం జరిగింది. అయితే వారి ఏమైతే ప్రాణ త్యాగాలున్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని మనము వారు అధికారంలో ఉన్నప్పుడు పేద ప్రజల గురించి వాళ్ళు ఆర్నిషాలు కృషి చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడున్న నాయకులు కూడా ప్రతి ఒక్కరు కూడా వారి ఏవైతే ఆశయాలు ఉన్నాయో రోటీ కపడా మకాన్ అని చెప్పి తీసుకోండి, అన్ని చాలా కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది పేదల గురించి. అదేవిధంగా ఇప్పుడున్న మన నాయకులందరూ కూడా అదేవిధంగా వాళ్ళు ఏమైతే ఆలోచన చేసారో వాళ్ళ ఆశయాలను సాధించుకుంటూ ముందుకు పోతే వారికి అదే ఘనమైన ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు సమయం కేటాయించిన ధన్యవాదాలు. పట్టణ కాంగ్రెస్ కార్యాలయంలో కీర్తి శేషుడు ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి యొక్క జన్మదినం జరుపుకుంటున్నాం. దానికి పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు మరియు గౌరవ కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ నా పార్టీ తరఫున నమస్కారాలు. దేశానికి రాజీవ్ గాంధీ ఇందిరమ్మ గారి కొడుకు రాజీవ్ గాంధీ సేవలు చేసిన తెలిసిన విషయం మన అందరికీ. దేశ ప్రధానమంత్రి చేసి మనకు తెలియజేయడము అదృష్టము. ఎందుకంటే టీవీలో కూడా ప్రోగ్రాం కానీ ఏ కార్యక్రమాన్ని కానీ అన్ని కార్యక్రమాలు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడే మన దేశంలో మన కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది. ఆ విషయంలో మనకందరికీ తెలిసిన విషయమే. మనమందరము పార్టీ కొరకు పాటుపడి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి తప్పకుండా అవుతాడు. ఆయన ఆశ్రమం రాజీవ్ గాంధీ ఆశ్రమం నుంచి కాంగ్రెస్ పార్టీ మనమందరము మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మరియు మన పెద్దలు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు పెద్దలు వాళ్ళ ఆధ్వర్యంలో మనమందరం ముందుకు పోవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ పెద్దలకు అందరికీ జై హింద్, జై కాంగ్రెస్. పెద్దలు గౌరవనీయులు శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే పట్టణ పార్టీ అధ్యక్షులు అభిందాల గారికి, పార్టీ సీనియర్లకు, కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ ఈరోజు రాజీవ్ గాంధీ వర్ధంతి నిర్వహిస్తున్నాం పట్టణ పార్టీ ఆఫీస్లో. ఆయన తన ప్రాణాలే ఈ దేశం గురించి అర్పించిండు. అలాగే ఈరోజు చూస్తూ ఉంటే మన రాహుల్ గాంధీ, మన రాజీవ్ గాంధీ తనయుడు, ఆయన కూడా ప్రజల పక్షాన పోరాడుతూ 3600 కిలోమీటర్లు పాదయాత్ర చేసి మళ్ళీ అక్కడి నుంచి తూర్పు నుంచి ఇక్కడ పశ్చిమ నుంచి ఇక్కడ 4 వైపులు పాదయాత్ర చేసి చైతన్యం తీసుకురావాలి. ఏదైతే కలలు కన్నారో రాజీవ్ గాంధీ, అప్పుడు పేదోళ్లకు ఇల్లు కావాలి, ఉండడానికి ఇల్లు, తినడానికి చిట్టి ఉండాలి. మళ్ళీ దేశం కూడా సైబర్ ఐటీ సెంటర్ ఏదైతే ఉన్నదో, ఈరోజు ఐటీ కంపెనీస్ ఏదైతే చూస్తున్నామో అది రాజీవ్ గాంధీ చేసిన కళనే ఈరోజు సాకారం అవుతుంది. ఇక్కడ హైదరాబాద్లో కూడా ఏదైతే ఐటీ సెంటర్ ఉన్నది చాలా మందికి తెలియదు. అది రాజీవ్ గాంధీ పీరియడ్లో నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి సీఎం ఉన్నప్పుడే ఈ సైబర్ టవర్స్ ఫౌండేషన్ వేయడం జరిగింది. అది కాంగ్రెస్ పార్టీ కృషి వల్లనే ఈరోజు కూడా హైదరాబాద్ డెవలప్ అయింది. రాబోయే రోజుల్లో మనం ఏదైతే కళలు కన్నారో రాజీవ్ గాంధీ, ఆయన ఆశయాలను ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పట్టణ పార్టీ ఆధ్వర్యంలో అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై कांग्रेस। आज गांधी परिवार के सबसे बेहतरीन इंसान की बुलेटिन मुगिंचे ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజల తాగునీటి సమస్యను తీరుస్తున్న ఎమ్మెల్యే మదన్ మోహన్, తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపిన వెంకటాపూర్ ప్రజలు. ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు. హాజరైన మండల అధ్యక్షులు కుర్మ సాయిబాబా.
ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో విషాదం. డెంగ్యూతో ఆసుపత్రిలో చేరి 15 రోజులుగా చికిత్స పొందుతూ మృతి చెందిన బాలుడు. ఇవి ఇప్పటివరకు నబిల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.